నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. ఈరోజు మనము అల్లం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. హోటల్కి వెళ్ళినప్పుడు ఇడ్లీ, దోశ, పొంగల్ ఆర్డర్ చేసినప్పుడు మనకు అల్లం చట్నీ ఇస్తారు కదా, ఎంతో టేస్టీగా ఉంటుంది. అదే టెక్స్చర్తో మనం ఈరోజు అల్లం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: అల్లం తురుము 1 కప్పు, ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి. 1 కప్పు అల్లం తురుముకు 1/2 కప్పు బెల్లం తీసుకోవాలి. అల్లము బెల్లము రేషియో అన్నమాట. చింతపండు 20 గ్రాములు, ఎండుమిర్చి 10 లేదా 12. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1.5 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, కారానికి అనుసరించుకొని 10 లేదా 12 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ దోరగా వేయించుకోవాలి. చింతపండుని మైక్రోవేవ్ ఓవెన్ ఉన్న వాళ్ళు 30 సెకండ్స్ మైక్రోవేవ్ చేసుకోండి, లేదా వేడి నీళ్ళల్లో నానబెట్టుకోండి. ఈ నీళ్లు గ్రైండింగ్కి ఉపయోగపడతాయి. చల్ల నీళ్ళు వాడితే పచ్చడి త్వరగా పాడైపోతుంది. మరి కొద్దిసేపు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఇంగువ వేసుకోవాలి. ఇది ఆప్షనల్. చల్లార్చుకొని మిక్సీ జార్లో తీసుకొని దీనిలో 1.5 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండుని నీళ్లతో సహా వేసేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఫైనల్గా అల్లం తురుము, బెల్లం కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, అల్లం పచ్చడి తయారైపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూసారు కదా, ఎంతో ఈజీగా టేస్టీగా తయారైన అల్లం పచ్చడి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.